అందరికీ నమస్తే, అందరు బాగుండ్రా? నేనైతే మస్తుగున్నానండి. ఈ రోజు అయితే మాత్రం మనం మారుతి ఎస్ క్లాస్ వెహికల్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ వెహికల్ చూసే ముందట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. వీడియో షురూ చేద్దామా మరి? ఇగో జర చూడండి, ఇదే మారుతి ఎస్ క్లాస్ జీటా హైబ్రిడ్ వర్షన్ 2020 మోడల్. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. ఇది వరంగల్ రిజిస్ట్రేషన్, తెలంగాణ స్టేట్. ఇక టైర్ల పరంగా చూడండి, జరంతా మంచిగా చూసుకోండి. టైర్లు 60 to 70% అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్లు. ఇక జర పిల్లర్స్ చూపిస్తాను, పిల్లర్స్ కూడా జర మంచిగా చూసుకోండి. ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకోండి, తర్వాత నన్ను గిట్లా ఏమనద్దు. ఇక ముందు పిల్లర్లు అయితే చూపిస్తాను, జర మంచిగా చూసుకోండి. ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనరే, చాలా జాగ్రత్తగా నడుపుకున్నాడు. 2020 మోడల్ కాబట్టి మంచి జర జోరుదారు ఉంది వెహికల్. ఉరుకుడు కూడా జోరు కొరుకుతుంది. ఇక ఏసీ అయితే సలసల్లగా ఉన్నది. ఏసీ అయితే టచ్ స్క్రీను, మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా మంచిగానే వస్తుంది. ఇక ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఇక రీడింగ్ అయితే 85,000 చిల్లర తిరిగింది. ఇక చూడండి, పవర్ స్టార్ట్ అండ్ ఆఫ్ బటన్ అది. అలాగే మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. 4 పవర్ విండోస్. ప్రజెంట్ అయితే మీకు బ్యాక్ పిల్లర్ చూపిస్తున్నాను, అది కూడా జర మంచిగా చూసుకోండి. ఈ బ్యాక్ పిల్లర్ కూడా మంచిగానే ఉన్నది, మీకు క్లియర్గా చూపిస్తున్నాను పిన్ టు పిన్. జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇది వెహికల్ వరంగల్ ఉంటుంది. వరంగల్కి వచ్చేసి నాకు ఫోన్ చేస్తే నేను వెహికల్ అడ్రస్ కాడికి వస్తాను, మీకు వెహికల్ కూడా మంచిగా చూపించడం జరుగుతుంది. బ్యాక్ సీట్స్ కూడా జర మంచిగా అవుపడుతున్నాయి. బ్యాక్ నుంచి కూడా జర మంచిగా చూపిస్తున్నా, చూసుకోండి. రూఫ్ చూడండి, రూఫ్ కూడా ఎంత నీట్గా ఉందో, మంచిగా జోరుదారుగా అవుపడుతుంది రూఫ్ కూడా. సో టోటల్ ఇంటీరియర్ మొత్తం సీటింగ్, రూఫ్, అలాగే ఇంటీరియర్ క్లియర్ టు క్లియర్, పిన్ టు పిన్ మీకు మంచిగా చూపించడం జరిగింది. ఇక మీరైతే మంచిగా చూసుకుంటారు అనుకుంటున్నా. ఇక ఇది బ్యాక్ టైర్ కూడా మంచిగానే ఉంది. ఇక మనం కంప్లీట్గా డిక్కీ లేపేసి ఒక్కసారి డిక్కీ లోపల ఏముందో, డిక్కీలో ఏముందో మొత్తం చూపిద్దాం. చూడండి ఒకసారి డిక్కీ లోపల ఇట్లా ఏమైనా దొరికితే కూడా చూద్దాం మళ్ళీ. ఇక డిక్కీ లేపిన తర్వాత ఇట్లా ఉంది, ఏడ చూసినా ఏం రస్ట్ ఇట్లా ఏం అవపడట్లే. ఇక జరంతా మంచిగానే ఉన్నది. డిక్కీ కూడా జర మంచిగానే అవపడుతుంది చూడడానికి, కళ్ళకు సోపు. ఇక జరంతా కిందికి మొఖాన్ని వచ్చిన తర్వాత గీడ ఉంటుంది కదా, ఇక అది లేపు చూద్దాం ఏముందో గిల్ల. ఇక అది లేపు చూద్దాం అనుకునేసరికి ఇది అడ్డొచ్చింది. సరే పోనీ మళ్ళీ కొంచెం ఇటేట్ అని మళ్ళీ లేపుతాను. చూడండి, గీడ అయితే మనకి టైర్ ఒక స్టెప్ని కూడా మంచిగా ఉంది. జాకీ కూడా ఉన్నది, కారును లేపే జాకీ కూడా ఉన్నది. ఇక కారును లేపిన తర్వాత మనం టైర్ మార్చుకోవచ్చు కదా. ఓకే, బ్యాక్ డిక్ కూడా మీకు చూపించేసిన, బ్యాక్ కూడా మంచిగా క్లియర్గా చూపించిన. మీరు ఇట్లా మంచిగా చూసుకుంటారు అనుకుంటున్నా. ఇదైతే బ్యాక్ టైరు, లెఫ్ట్ సైడ్ టైర్ కూడా మంచిగా అవపడుతుంది. పెట్రోల్ వర్షన్ కాబట్టి పెట్రోల్ గురించి కూడా నడుస్తుంది మరి. ఇదైతే ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ పిల్లరు, ఇది మాత్రం చూపించేసిన. ఇక ఒక్కటే మిగిలింది, ఇది కూడా లెఫ్ట్ సైడ్ రైట్ పిల్లరు. ఈ పిల్లర్ కూడా చూస్తున్నా జరంత మంచిగా కన్నీన్ రేయడానికి ఏమైనా అవపడుతుందో. ఇది కూడా ఏం అవపడట్లేదు, రస్ట్ గిస్ట్ ఏం అవపడట్లేదు. జరంత ఆడితే జరంత డస్ట్ అవపడుతుంది. ఎందుకంటే రన్నింగ్ బండి కదా, ఆ మాత్రం డస్ట్ ఉంటుందిలే. ఉన్నట్టుగా తీసుకొచ్చి చూపిస్తున్నా. వాటర్ వాష్ చేయించలే మరి నేను. సో ఇది వెహికల్ ఉన్నట్టుగా చూపిస్తున్నా. జర మంచిగా చూసుకోండి. ఏమన్నా డస్ట్ ఇస్తుంటే మీరు సర్దుకోలేదు, ఎందుకంటే మీరు మంచులు కాబట్టి సర్దుకుంటారు. ఇక ఆల్రెడీ ఫ్రంట్ చూపించిన బండే కాబట్టి అసలు ముచ్చటకు వస్తే ఇన్సూరెన్స్ 24/10/2025లో ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఇక మిగతా పేపర్లన్నీ మంచిగానే ఉన్నాయి. ఈ రీడింగ్ అప్పుడు మిస్ అయినకి ఇప్పుడు చూపిస్తున్నా, మంచిగా చూసుకోండి. ఇది బండి, ఇది సంగతి. ఈ వెహికల్ అయితే మీకు మొత్తం చూపించిన, బరాబర్ ఎట్లుందో అట్లుందో చూపించా. మీకు నచ్చిందిలే, నాస్తే మాత్రం నాకు పైన నెంబర్ కాల్ చేయండి. వెహికల్ అడ్రస్ వరంగల్లో ఉంది. నేను కూడా మీకు వెహికల్ తీసుకునేటప్పుడు అందుబాటులోకి వస్తాను. అలాగే వెహికల్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నారు ఓనరు. 6,50,000 అంటే మనం మాట్లాడంగా 6,40,000, 6,30 వరకు ఫైనల్గా ఇస్తానన్నారు. మీరు వచ్చి చూసిన తర్వాత, టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఇంకేమైనా కోసి చేయదలుచుకుంటే లిటిల్ బిట్ మాత్రమే కోసి చేయవచ్చు. ఇది కూడా ముందే చెప్తున్నాను. సో వెహికల్ కండిషన్ ఉంటే ఎక్సలెంట్ ఉందంటే ఎక్సలెంట్ ఉంది. సో ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రం పైన నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈ వెహికల్ కాకుండా మీకు ఏవైనా వేరే వెహికల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ వెహికల్స్ మీ ముందు తీసుకొస్తాను, లో ప్రైస్ కానీ హై ప్రైస్ కానీ. అలాగే ఈ వెహికల్కి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది, లోన్ కూడా మనం చేయవచ్చు. దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా నాకు కాల్ చేస్తే నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ.